హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి నా గార్డెన్‌లోని ఇది దానిమ్మ చెట్టు అండి. ఇది కొత్తదన్నమాట. ఇది వరకు మేము ఫ్రూట్స్ తెచ్చుకొని తిని ఆ గింజలు బాగున్నాయని వేసామండి. వేస్తే మొక్కలు వచ్చినాయన్నమాట. ఇది నేను నాటాను. ఇది వరకు కూడా చూపించాను మీకు. ఆ కాయలేనండి. పోయినసారి అయితే ఒక 5, 6 కాయల దాకా కోసుకున్నాను. ఈసారి కూడా ఒక 10 కాయల దాకా ఉన్నాయండి, కోసేస్తున్నాను. ఇంకో చూసారా వెనకాల పువ్వులాగా అలా విచ్చిందనుకోండి, అది బాగా టైట్ అయిపోయినట్టు. పక్షులు వచ్చి అయితే 2, 3 కాయలు ఎత్తుకుపోయినాయండి, కోసేసుకుని మొత్తం తినేసినాయి, మట్టు డొలకలు చేసేసినాయి. ఇగో 10 కాయలు అయితే నేను కోస్తున్నాను చూడండి. చాలా చాలా ఇలా పైకి ఇలా ఉంటాయి కానండి, లోపల చాలా ఎరుపు ఉంటాయండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది ఎందుకో చిన్న సైజు వస్తున్నాయి మరి. ఇది కూడాని మరి గింజలు ఒలిసానండి. చూడండి అసలు ఎంత బాగుంటాయంటే రెడ్ కలర్లో. ఇగో చూడండి ఇలా ఉంటాయండి గింజలు. ఇవి ఆ గింజలేనండి. ఆ 10 కాయలు ఒలిసాను. చిన్న కాయలు అనుకున్నారు కదా, కాదండి, లోపల చాలా టైట్ అయిపోతాయి. దాన్ని ముచ్చుకండి ఇలా విప్పినట్టు వచ్చిందంటే అది టైట్ అయిపోయినట్టు లెక్కండి. సరేనా? ఓకేనండి, చూసి ఆనందించండి. ఉంటాను. బాయ్ అండి.